రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలానే పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉద్యోగులకు ఇప్పుడిప్పుడే అందిన వివరాలు అయితే రావడం జరిగింది. అయితే ఆ జీతాలు పెంపుపై తాజా వివరాలు రావడం జరిగింది. ఎప్పుడు కూడా జీతాలు పెంచే అబద్ధపు ప్రచారాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎట్టకేలకు ఉద్యోగుల జీతాలపై అయితే కీలక ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది. ఇక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలపై కూడా మాట్లాడడం అయితే జరిగింది. మరి ఆ వివరాలు ఏంటనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఎన్నో సందర్భాల్లో వాలంటీర్లకు జీతాల పెంపుపై శుభవార్త అంటూ ఎన్నో సమాచారాలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఎట్టకేలకు అధికారికంగా ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది. గ్రామ వార్డు వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాలంటీర్లకు 750 రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే వెల్లడించారు. ఇక ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ప్రకటన చేస్తున్నామని కూడా అన్నారు. అయితే ప్రజలకు రేషన్ పగడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే మరి ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుందనేది కూడా ప్రకటించడం జరిగింది. జనవరి 1 నుంచే ఇది అమలవుతుందని కూడా చెప్పారు. అయితే వాలంటీర్లతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులపై కూడా దృష్టి పెట్టారని, అయితే సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్క సమావేశాన్ని కూడా ఆదర్శంగా తీసుకొని అన్ని సమావేశాల్లో కూడా ఉద్యోగులపై అయితే మంచి రీతిలో స్పందిస్తున్నారని యొక్క సందర్భంగా అన్నారు. అయితే పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీనివాస్ దర్శించుకున్న అనంతరం ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడడం అయితే జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల యొక్క సమస్యలపై కూడా దృష్టి పెడుతున్నామని, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మీ మంచికే అని, అయితే మరొకసారి చెప్తున్నానంటూ మనది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, ఉద్యోగులు ఉంటేనే ప్రభుత్వం ఉంటుందని ఈ యొక్క సందర్భంగా అన్నారు. ప్రస్తుతం సమావేశం అనేది లైవ్లో జరుగుతూ ఉంది. వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.